హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడలో ఎంత బంగారం ఉందో మీకు తెలుసా? ఆ వివరాలను తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రముఖ ఆలయాలతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఉన్న బంగారం వివరాలను తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఆలయాలన్నింటిలోనూ వేములవాడ రాజన్న ఆలయంలో ఎక్కువ బంగారం ఉంది. దాదాపుగా 97 కిలోల బంగారంతో రాజన్న ఆలయం టాప్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత భద్రాచలం రామయ్యకు 67 కిలోల బంగారం ఉండగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి 61 కిలోల బంగారం ఉంది. మొత్తంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద 1048 కేజీల బంగారం ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో మొత్తం 704 ఆలయాలు ఉండగా ఆదాయాన్ని బట్టి ఆయా ఆలయాలను రీజనల్ జాయింట్ కమిషనర్, జిల్లా కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు. ఆర్జేసీలు ఉన్న ఆలయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట ఆలయాలు ఉన్నాయి. డీసీ కేడల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి, బాసర సరస్వతి ఆలయం, సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్స్ ఉన్నాయి. ఏసీ కేడర్లో మరో 13 ఆలయాలు ఉన్నాయి. మిగిలిన టెంపుల్స్ 6A, 6B, 6C, 6D కేటగిరీలు ఈ పరిధిలో ఉన్నాయి. ఈ మొత్తం ఆలయాల్లో 1048 కేజీల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెండి విషయానికి వస్తే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి మొత్తంగా 38,783 కిలోల వెండి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అందులోనూ రాజన్న ఆలయం వద్ద 4,930 కిలోలు, యాదగిరిగుట్ట ఆలయం వద్ద 2,312 కిలోలు, భద్రాచలం ఆలయం వద్ద 980 కిలోలు వెండి ఉంది. డీసీ కేడర్లో ఉన్న 4 ఆలయాల్లో 3,331 కిలోలు ఉండగా ఏసీ కేడర్లో ఉన్న 13 ఆలయాల్లో 4,415 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. 6A, 6B, 6C, 6D కేటగిరీ పరిధిలో 22,811 కిలోల వెండి ఉంది. కాగా భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే ప్రభుత్వ అనుమతి మేరకు కరిగించే అవకాశం ఉంది. త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత ఆలయాల అవసరం మేరకే బంగారం కరిగించే ఛాన్స్ ఉంది. ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆలయం పరిధిలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఫర్ మోర్ వీడియోస్ డూ వాచ్ అవర్ ఛానల్.